పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలా మాటలు అన్నారు, వాళ్ళ వైఫ్ ని అన్నారు, పిల్లల్ని అన్నారు, ఇంతమందిని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు వీళ్ళకి? ఈ రోజు మా బాలయ్య బాబు గారిని అనే ధైర్యం వచ్చింది. మా బాలయ్య బాబు గారు చేసిన మంచి పనులు వీళ్ళు ఒక్కటన్నా చేశారేమో ఒకటన్నా చూపించండి. హిందూపురంలోకి వెళ్తే ఎక్కడ అడుగు పెట్టినా మా బాలయ్య బాబు గారి పేరు తప్ప అసలు హిందూపురంలో అవతల పోటీ చేసిన వ్యక్తి పేరు ఎప్పుడు ఎవరికి తెలియదు కదండి. బాలయ్య బాబు గారి స్థాయిని అనే స్థాయి జగన్ గారికి లేదని నా ఉద్దేశం అండి. అసలు బాలకృష్ణ గారిని అనే అర్హత కానీ ఎవరికి లేదు. బట్ ఆయన ఫస్ట్ ముందు ఆయన ఒక హీరో, ప్రజలందరూ మెచ్చిన హీరో. ఒక సైకోనో ఇంకేదో అయితే హీరోగా అంతగా పరిగణించరు కదా. ఆయన ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతారు. ఒక చెడు మీద మంచిగా చేయాలని మాత్రమే వ్యాఖ్యానం చేస్తారు బాలకృష్ణ గారు. అది నచ్చని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు దుష్ప్రచారం చేస్తారు. అంతేగాని ఏదో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నానని ఆయన నోటు అలా మాట్లాడట్లేదు. బాలకృష్ణ గారు తాగి రావడం ఆయన చూశాడా? బాలకృష్ణ గారు తాగి రావడం చూడలేదు కదా, చూడకుండా అనకూడదుగా. బాలయ్య గారు చేసిన చాలా ఉన్నాయి మంచి పనులు. నీ ప్రభుత్వం ఏమన్నా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించావా? పోనా గోడని కట్టించావు గవర్నమెంట్ హాస్పిటల్కి. మరి వాళ్ళ బసవ తారకంలో దాంట్లో ట్రీట్మెంట్ కోసం కొడాల నాని గారు వెళ్ళి బాలబాబు గారు కాలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఆయన స్థాయి ఎవరు లేరు, స్థాయి చూసుకొని మాట్లాడుకోవాలి. దిగజారిన వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం బాలబాబుకి లేదు. మరి అదివరకు మరి నారా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు వాళ్ళందరినీ మరి సభా సాక్షిగా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేశాడు? వాళ్ళని అనుమాన్ని ప్రోత్సహించాడు, లేకపోతే ఈ స్క్రిప్ట్ నేను రాసిచ్చాడా? సొంత తల్లిని చెల్లినే తీసి మెడపట్టి గిండేశారండి ఒక అభిమాన నాయకుడిని. ఎంతసేపు అండి ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆ సైకో మనస్తత్వం అంటారు కదా, ఆ యొక్క మనస్తత్వానికి ఎంతగానో దిగజారి మాట్లాడే వ్యక్తిని సైకోనే అంటారండి.